కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక ఉండూరు రోడ్డులో భూగర్భ జలాలను అక్రమంగా దోచుకుంటున్నారని, మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఏకంగా 4-5 బోర్లు వేసి వాటర్ ట్యాంకర్లతో వ్యాపారం సాగిస్తున్నారని వైసీపీ మాజీ కౌన్సిలర్లు మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించిన వైసీపీ నేతలు స్వయంగా మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేకపోయిందని మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు ధ్వజమెత్తారు. దీనిని బట్టి ఈ దందా వెనుక రాజకీయ పలుకుబడి అండదండలు ఉన్నాయని పరోక్షంగా స్పష్టమవుతుందని మండిపడ్డారు. మున్సిపల్ అనుమతులు లేకుండా ప్రభుత్వ మున్సిపాలిటీ స్థలాల్లో బోర్లు వేసి నీటిని తోడుతున్నారన్నారు. కేవలం వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించాల్సిన నీటిని ట్యాంకర్ల ద్వారా నింపుకొని వాణిజ్య కంపెనీలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. భూగర్భ జలాల అక్రమ రవాణాపై తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సామర్లకోట ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాగా సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నేతల హరిబాబు, మన్యం చంద్రరావు, కరణం రాజ్ కుమార్, సేపేని సురేష్, వైసీపీ నాయకులు ఇరుసుమళ్ల సాయి, చిట్టిమాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు అంతరించి